వైద్యశాల. మా ప్రియమైనటువంటి కుమార్తెలను, మా మేనకోడళ్లను ఆయుర్వేద జీవన విజ్ఞాన శాస్త్రవేత్తలుగా తయారు చేయడం కోసము, ఇంటింటిని ఆరోగ్య సౌభాగ్య మహాభాగ్యాలతో కూడిన ఒక బృందావనంగా తీర్చిదిద్దడం కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈరోజు మనం శ్వాసామృత గుటికలు అంటే ఎంతో కాలం నుంచి దగ్గు నసబెడుతూ చంపేస్తూ ఉంది, నిద్రపోనివ్వటం లేదు. మనల్ని నిద్రపోనివ్వదు, అవతల వాళ్ళని నిద్రపోనివ్వదు. అలాంటి దగ్గును చంపేసేయాలి. ఈ రోజుతో వాటికి మీరు పరిసమాప్తం చేయవచ్చు వాటిని. అలాగే ఉబ్బసము, ఊపిరి అందకపోవటము, చాలా చక్కగా మనకు దొరికేటువంటి పదార్థాలతో మీ అమృత హస్తాలతో మీరు తయారు చేసి ఆ ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాస సమస్యలు నివారించుకోవలసిందిగా సూచిస్తూ కాగితం కలంతో మీరు సిద్ధంగా ఉండండి. చూడండి, శ్వాసామృత గుటికలు. ఇందులో ప్రధానముగా కరక్కాయ, కన్నతల్లి కరక్కాయ చూర్ణము 50 గ్రాములు, కరక్కాయ పొడి 50 గ్రాములు. తర్వాత శొంఠి మీకు తెలుసు. ఈ శొంఠిని ఇంకొంచెం చిన్న ముక్కలు చేసి దోరగా వేయించాలి. దోరగా వేయించి దంచి జల్లిస్తే చూడండి ఇలా తయారవుతుంది. ఇది కూడా 50 గ్రాములు దోరగా వేయించిన శొంఠి పొడి 50 గ్రాములు. తర్వాత తుంగగడ్డలు. ఈ తుంగగడ్డలు అంటే తుంగగడ్డికి అడుగున భూమిలో వేర్లకు ఆనుకొని ఉండేటువంటి తుంగ బొటికలు. ఈ బొటికలనే గడ్డలు, ముస్తలు అని పిలుస్తారు. వీటిని మెత్తగా దంచితే ఘుమఘుమలాడిపోయేటువంటి సువాసన గల ఇలాంటి తుంగ గడ్డల చూర్ణం తయారవుతుంది. ఇది కూడా 50 గ్రాములు తీసుకో. అద్భుతమైనటువంటిది. 50 గ్రాములు కరక్కాయ తీసుకున్నాం, శొంఠి తీసుకున్నాం, తుంగగడ్డలు తీసుకున్నాం. 4వది బెల్లము, పాత బెల్లము. ఈ బెల్లం కూడా 50 గ్రాములు. ఈ 4 పదార్థాలు మనం కలిపి మెత్తగా దంచాలి. వేసి అందులో వేసి ఇక్కడ ఈ 4 పదార్థాలు కలిసిపోయేటట్టుగా నూరుతూ ఉన్నారు. గమనించండి, ఇది దగ్గులు, జలుబు, పడిసెము, ముక్కు కారటము, ముక్కు దిబ్బడ వేయటము, అలాగే ఊపిరి ఆడకపోవటము, గొంతులో భయంకరమైన గురక, ఊపిరి అందకపోవటం, ఆయాసం, దమ్ము, దగ్గు, పిల్లి కూతలు, ఇలాంటి శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలను చాలా అద్భుతముగా నివారిస్తుంది ఈ సూత్రము. ఇది ఆహార సూత్రము, ఆయుర్వేద జీవన విజ్ఞాన సూత్రము ఇక్కడ తయారవుతుంది. జాగ్రత్తగా గమనించండి. చూడండి, శ్వాసామృతం తయారైంది. ప్లేట్లు పెట్టినైనా చక్కగా ఒక పళ్ళెములో ఈ పదార్థాన్ని తీసుకోవాలి. ఇక మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బెల్లము, పాత బెల్లము కలిపినప్పుడు ముద్ద కాదు. పాత బెల్లములో తడి ఉండదు కాబట్టి పొడి పొడిగా అవుతుంది. కానీ పాత బెల్లమే మంచిది. ఒకవేళ ముద్ద కావాలనుకుంటే నీరు ఉండేటువంటి కొత్త బెల్లము కలిపితే మొత్తం బెల్లములో కలిసి ఉండలాగా, ముద్దలాగా అవుతుంది. మనకు ముద్దలాగా అవ్వాలనే అవసరం ఏమి లేదు. ఇలాగా చేసుకొని 5 నుంచి 10 గ్రాముల మోతాదు అనుకోండి. ఇది చప్పరించాలి. ఆ వివరాలు చెప్పుకుందాం. చూస్తూ ఉండండి. శ్వాసామృతం చాలా అద్భుతమైనటువంటిది. ఆహా, అది గొంతులో తగిలితేనే దగ్గు తగ్గిపోవాలి. గొంతు ఊపిరాడకు అల్లాడుతూ ఉంటే ఈ మధురాతి మధురమైన అద్భుతమైనటువంటి అటు నోట్లో వేసుకుంటే క్షణంలో శ్వాస అందాలి. ఇది మహారుషుల యొక్క ప్రయోగము. మన ముత్తాతలు మన మీద ప్రేమతో చేసినటువంటి ఈ ప్రయోగం శ్వాసామృత చూర్ణము. ఇది గుటికలుగా కావాలంటే బెల్లం, కొత్త బెల్లం, లేదంటే పాత బెల్లం అయితే చూర్ణం మొత్తం గుర్తుపెట్టుకోండి. ఇక దీన్ని ఎలా వాడుకోవాలో, ఎలా తినాలో, ఎలాంటి అద్భుతమైనటువంటి
ఆరోగ్యాన్ని పొందాలో చెప్పుకుందాం. ఎదురు చూస్తూ ఉండండి. చూశారు కదా, తుంగగడ్డలు, కరక్కాయ, శొంఠి, పాత బెల్లం 4 సమాన భాగాలు దంచుకున్నాం. ఎంత 10 గ్రాములు ఉండలు చేసుకున్నాం, గోళీలు. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి ఇట్లా పెట్టుకున్నాం, బొగ్గ పెట్టి చప్పరిస్తున్నాం. అంతే కదా, చూశారు కదా, మీరు తయారు చేశాం కదా. ఇలా చప్పరిస్తూ ఉంటే ఈ గొంతులో అడ్డం పడే భయంకరమైన గల్ల ఇంతలా మెత్తగా, గట్టిగా, గుజ్జుగా, బంకగా ఉండి అది వదలకుండా ఆ గొంతులో అంటుకొని ఉండి నసబుట్టిస్తూ ఉంటుంది. గాలిని ఆడనివ్వదు. గాలి పీల్చుకునేటప్పుడు, బయటకు వదిలేటప్పుడు అడ్డుపడిపోతూ హింస పెడుతూ ఉంటుంది. అలాంటి హింస పెట్టే దాన్ని ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి దాని హింస పెడుతుంది. దాన్ని ముక్కలు చేస్తుంది. కత్తి పెట్టి కోసినట్టుగా ముక్కలు చేస్తుంది. బయటకు ఊహించి వేస్తుంది. గొంతు శుభ్రపడుతుంది. అలాగే లోపలికి పోయి ఈ శ్వాసకోశములో ఉండేటువంటి ముద్దలు కట్టిన గడ్డల వంటి కఫాలను కూడా కరిగివేస్తుంది. ఇలా క్రమక్రమంగా వాయువు బాగా ప్రసరించడానికి అనుగుణమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ శ్వాస క్రమబద్ధం చేస్తుంది. శ్వాసామృత గుటికలు మహా తల్లి మన భారతమాత. కరక్కాయలు మన భూమి మీద ఇచ్చింది, తుంగగడ్డలు ఇచ్చింది, సొంటి ఇచ్చింది, వంటింట్లోనే బెల్లం ఇచ్చింది తల్లి. ఈ 4 కలిపిన ఆయన హాయిగా ఈ శ్వాస సమస్యల నుంచి బయటపడమని చెప్తే మనం ఎక్కడెక్కడికో పరిగెత్తి ఏవేవో అనవసరమైనటువంటి ఏ దేశంలో తయారైన మందులు వాడి నానా సమస్యలను తెచ్చుకొని నలిగిపోతూ ఉన్నాం. అలా నలిగిపోకుండా ఈ ఆయుర్వేద సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమం ద్వారా మనం వెలగాలి, వెలిగించాలి, మనం బ్రతకాలి, బ్రతికించాలి. మన భారతీయ సమాజాన్ని సంపూర్ణ ఆరోగ్య సమాజముగా తీర్చిదిద్దడం కోసం మీరందరూ కంకణం కట్టుకోవాలని అందరి బాధ్యత అని మీ అందరికీ మరీ గుర్తు చేస్తూ ఊరికే విని వదిలేయకుండా దీన్ని మీరు ఒక పట్టుదలగా, లక్ష్యముగా భావించి నేర్చుకుని 10 మందికి చెప్పాలని సూచిస్తూ చెప్పండి. మన తల్లి భారతకి జై జయలు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.